వైసీపీ నిన్న ఒక ప్రకటనను నేషనల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ప్రకటన రాష్ట్రంలో ఏ మీడియా హౌస్కి పంపలేదు. నేషనల్ మీడియాని మాత్రమే ట్యాగ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ప్రకటనలో రాష్ట్రంలో జరిగినవి అని చెబుతున్న సంఘటనలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అవేవి దేశవ్యాప్తంగా తెలియాల్సిన విషయాలైతే కాదు. అటువంటప్పుడు నేషనల్ లెవెల్లో ఎందుకు ఇష్యూ చేస్తుంది అనే దానికి ఇంకొంచెం మూలాల్లోకి వెళ్ళాలి. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత వైసీపీ ఒక ఎజెండా తయారు చేసుకుంది. ఆ ఎజెండాలో ఉన్న 2 ప్రధానమైన పాయింట్సే చంద్రబాబుని ఏ పని చేయకుండా చేయటం, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిగించడం. చంద్రబాబు ఇప్పుడు రెండింటి మీద ఫోకస్ పెట్టారు. అభివృద్ధి చేయటం, సంక్షేమం కొనసాగించడం. చంద్రబాబు చేసే అభివృద్ధిని అడ్డుకోవాలంటే పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు, పారిశ్రామికవేత్తలు పారిపోవాలి. ఇది నెరవేరాలంటే నేషనల్ మీడియాకి వెళితే కానీ ఆ పని అవ్వదు. ఆంధ్రాలో పరిస్థితులు ఏమీ బాగోలేవు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. బాబు మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. నెక్స్ట్ చంద్రబాబు రాడు అనే ప్రచారం జాతీయ స్థాయిలో గట్టిగా చేస్తే అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులు రావు, ఇండస్ట్రీస్ రావు, ఉద్యోగాలు ఉండవు, అభివృద్ధి జరగదు, ఆదాయం ఉండదు. నెక్స్ట్ కూటమి అన్ని విధాలుగా ఫెయిల్ అయింది, అవినీతి పెరిగిపోయింది, ఎమ్మెల్యేల ప్రవర్తన బాగోలేదని కూడా పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో రచ్చ చేయడానికి ప్లాన్ చేసిన కుట్రలో భాగమే ఆ ప్రకటన. ఈ నెగిటివ్ ప్రచారం వైరల్ చేయడానికి పేటీఎం ఛానల్స్లో జర్నలిస్టులు ఎప్పుడు రెడీగా ఉంటారో అక్కడ. ఓవరాల్గా ఆంధ్రాలో ఏమీ బాగోలేదు, ఏదో జరిగిపోతుందనే ఇంప్రెషన్ నేషనల్ లెవెల్లో క్రియేట్ చేయడమే వైసీపీ ప్లాన్. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ని నేషనల్ లెవెల్లో దెబ్బతీయటం అంత ఈజీ కాదు. ఇలా ఉంటాయి వైసీపీ చెత్త రాజకీయాలు. విచ్చలవిడిగా అవినీతి చేసి సంపాదించిన లక్షల కోట్ల డబ్బు మూలుగుతుంటే అధికారం కోసం దేనికైనా తెగించే సైకో బ్యాచ్ అది.